హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే ఓకే, సో ఉషా గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే కాజు ఇంకా కార్న్ కాంబినేషన్లో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే కాజు కార్న్. సో కార్న్ అంటే బేబీ కార్న్ తీసుకుందాం అండి. కార్న్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకే, బేబీ కార్న్ కాంబినేషన్లో రోస్ట్ చేద్దాం. రోస్ట్ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఓకే, సో జనరల్గా ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇలాంటి వాటితో ట్రై చేస్తూ ఉంటారు కదా. అవునండి. కానీ మీరు అన్నట్టు రోస్ట్ చేస్తే మనకి స్నాక్ లాగా కూడా బాగుంటుందేమో. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి కాజు కార్న్ రోస్ట్? ఎస్. ఓకే, ఓకే మరి కాజు కార్న్ రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు కార్న్ రోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన క్యాప్సికం 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఓకే, సో అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నారా రాజుగారు? ఓకే, సో ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, సో కొంచెం ఎక్కువగానే పడుతుంది, అంటే జీడిపప్పు వేయించుకోవాలి. సో ఇదే నూనెలో మళ్ళీ బేబీ కార్న్ ముక్కలు కూడా వేయించుకుంటామండి. సో రోస్ట్ కాబట్టి మనము కొంచెం ఎక్కువ డీప్ ఫ్రైలా చేసేసుకోవాలన్నమాట. ఎస్, కొంచెం. ఓకే, సో ముందుగా జీడిపప్పు. సో బద్ద కాకుండా గుండు పప్పు వాడుకుంటే బాగుంటుంది కదా. సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనం తీసేసుకోవాలి. సో జీడిపప్పు అంటే మనం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వాడేవన్నీ కూడా మనకి కొంచెం రిచ్ డిషెస్ కిందే లెక్క. కొంచెం క్యాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అండ్ జీడిపప్పు యాజ్ యూజువల్ కాస్ట్లీ డ్రై ఫ్రూట్ కాబట్టి కొంచెం ఇలాంటివి మనము అకేషన్స్ మనం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఓకే, సో ఇదే ప్యాన్లో బేబీ కార్న్ ముక్కలు కూడా. ఓకే, సో ఇవి కూడా కొంచెం బాగా కలర్ చేంజ్ అయిపోవాలి రాజు గారు. కొంచెం లైట్గా చేసుకోవాలి. ఓకే, సో ఇలా మనం ముందుగానే వేయించేసుకొని మనం చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం మిగతా ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. ఓకే, ఓకే, సో కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో వీటిని కూడా మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు. ఓకే, ఇంక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నారా? అవునండి. వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో కొంచెం అల్లం ముక్కలు అవి కూడా బాగానే పెద్దగానే కట్ చేసినట్టున్నారు రాజుగారు. అవునండి. సో వీటితో పాటుగా మనం అవి కూడా వచ్చినా బాగుంటుంది మనకు. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఓకే, క్యాప్సికమ్ అండి, కొంచెం ఈ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం జనరల్గా అంటే ఇలా రోస్ట్ లాంటివి చేసుకునేటప్పుడు ఈ బేబీ కార్న్ అయితేనే బాగుంటుందేమో కదా. అంటే స్వీట్ కార్న్ లాంటివి మనకి ఎక్కువ క్వాంటిటీ పడుతుంది, చాలా చిన్నగా కూడా ఉంటాయి కాబట్టి ఇలా మనం బేబీ కార్న్ తీసుకుంటే మనకు కొంచెం సైజ్ అనేది టేస్ట్ అనేది కొంచెం దగ్గరగా అలాగే ఉంటుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. సో వేగిందా రాజు గారు క్యాప్సికమ్? ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేసుకుందాం? సీజనింగ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇంక ఇది అయిపోతే మనకి జస్ట్ అవి 2 యాడ్ చేసుకోవటమే కదా. అంతేనండి. ఓ, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు.
మనకి రోస్ట్లు అన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఫాస్ట్ గానే అంటే ఏమైనా మనకి డీప్ ఫ్రైస్ ఉండి అంటే ఏదైనా దేంట్లో డిప్ చేసి వేసుకునేవి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఆ ఫ్రై కావడానికి. సో ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్, అలాగే జీడిపప్పు. ఓకే. సో ఈ రెండింటికి ఆ క్యాప్సికమ్ టేస్ట్ అనేది కూడా యాడ్ అయితే బాగుంటుంది కదా. అంటే ఉట్టి ప్లెయిన్ ఈ రెండు అయినా కూడా మళ్ళీ కొంచెం ఎక్కువ స్వీట్ అలా అయిపోతుంది. క్యాప్సికమ్ లాంటిది ఏదైనా కొంచెం ఘాటు కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఈ రోస్ట్ అంతా కూడా రోస్ట్ మనం ఏ డిష్ చేసుకున్నా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం మసాలా టచ్ లేదా కొంచెం ఆ కారం కారంగానో అలా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా అంటే ఇలాంటి కాంబినేషన్స్కి అయితే ఇంకా ఇది బాగా తెలుస్తూ ఉంటుంది, మిర్చి ఫ్లేవర్ కానీ ఏదైనా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. మనం కొంచెం స్నాక్ లో తీసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా చాట్ మసాలా ఇలాంటివి స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది కదా. బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి అంటే కాజు కూడా ఉంది కాబట్టి కొంచెం మిరియాల పొడి వేసుకున్నా బాగుంటుంది. అంటే ఫ్రెష్ గా అప్పటికప్పుడు మనం పొడి కొట్టేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో రెడీ అండి. నైస్. కొద్దిగా కొత్తిమీర, ఓకే, కాజు కార్న్ రోస్ట్ రెడీ. ఓకే, మరి కాజు కార్న్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కార్న్ రోస్ట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, బేబీ కార్న్ ముక్కలు విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, వేయించిన బేబీ కార్న్ ముక్కలు, వేయించిన జీడిపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కార్న్ రోస్ట్ రెడీ.